2022లో నా దగ్గరకు ఒక పేషెంట్ సివియర్ హెయిర్ లాస్ అవుతుందని వచ్చిందనమాట. అప్పుడు ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్లో బాల్డింగ్ ఉంది, కొన్ని ఏరియాస్లో హెయిర్ బాగానే ఉండే. సో నేను ఆయనకి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనము ఆయనకి హెల్ప్ చేయొచ్చు అని చెప్పిన అనమాట. సో కొన్ని మెడిసిన్స్, కొన్ని ఆయిల్స్ వాడి, కొన్ని స్కాల్ప్ పైన ఇంజెక్షన్స్ వేయించుకుంటే హెయిర్ రీగ్రోత్ పాసిబుల్ అవుతుంది అప్పుడు ఆయనకున్న కండిషన్లో. సో 2022 తర్వాత ఆయన మళ్ళీ నాకు కనిపించలేదు. కట్ చేస్తే 2025లో మొన్న వచ్చిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే బాల్డ్ ఏరియా ఎక్కువైపోయింది. ఆయన ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసినట్ట మళ్ళీ, కానీ ఎవరి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో నేను లాస్ట్ టైం చెప్పిన ట్రీట్మెంట్ పనిచేయదు. మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఈ ఇంజెక్షన్స్ తోటి మనం ఆయనకున్న బాల్డ్ ఏరియాని కవర్ చేయలేము. సో ఇప్పుడు ఆయనకు ఒకటే ఆప్షన్ ఉంది, అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మంచి కవరేజ్ వస్తుంది. అది కూడా ఆయన చేయించుకోకుండా ఇంకొన్ని ఇయర్స్ ఇట్లనే డైదమాలో ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఆయనకున్న బాల్డ్ ఏరియా కవర్ చేయనంత హెయిర్ లాస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి హెయిర్ లాస్ ఉంటే, ఇనీషియల్ సైన్స్ ఆఫ్ హెయిర్ లాస్ కనిపిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం, బట్ ఇది ఒక స్టోరీ, సిగ్నిఫికెంట్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది. ఎందుకంటే 3 yearsలో ఆయనకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది. అట్లీస్ట్ నాకు కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి కాపాడొచ్చు. కాకపోతే ఇంకా 3 years ఇదే కంటిన్యూ అయితే ఆయనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే మనం కవర్ చేయలేనంత బాల్డ్ ఏరియా వచ్చేస్తుంది. అప్పుడు ఆప్షన్స్ లిమిటెడ్ అయిపోతాయి. సో హెయిర్ లాస్ ఉంది, హెయిర్ ఫాల్ కనిపిస్తుంది అంటే తొందరగా యాక్ట్ చేయండి. మీకు గనక హెయిర్ లాస్ ఉంది అనే అనుమానం వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ చెప్పింది వినండి, డిలే చేయొద్దు. డిలే చేస్తే ఫస్ట్ సిచ్యువేషన్ మీ చేతుల నుంచి పోతుంది, ఆ తర్వాత డాక్టర్స్ చేతుల నుంచి సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. సో హెయిర్ లాస్ ఉంటే మొహమాటం లేకుండా కన్సల్ట్ చేయండి.